మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్న అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి హీరోగా రాణించినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిర్మాతగా మారవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆపై అంజనా ప్రొడక్షన్స్ నిర్మించి ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. తొలుత తన వారసులు వరుణ్ తేజ్, నిహారికను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయగా వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కున్న నిహారికకు మాత్రం ఒక హిట్ కూడా లేకపోవడంతో నిర్మాతగా మారారు. ఇక ఇదిలో ఉండగా వరుణ్ తేజ్ తన సహనటి అయినటువంటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు. ఇక నిహారిక విషయానికి వస్తే జొన్నలగడ్డ చైతన్యను పెద్దలు కుదిర్చిన వివాహం అయితే చేసుకున్నారు. కానీ వీరిద్దరి మనస్తత్వాలు, ఆలోచనలు, అభిప్రాయాలు కలగకపోవడంతో పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే వీరిద్దరు విడిపోయి అందరికి షాక్ అయితే ఇచ్చారు. ఇక తన భర్త నుంచి విడిపోయిన తర్వాత నిహారిక మరలా సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ బిజీగా మారారు. ఇక ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండగా నాగబాబు గారు దీని మీద క్లారిటీ అయితే ఇచ్చారు. పిల్లల కెరియర్ విషయంలో నేను అసలు జోక్యం చేసుకోనని, వారి సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా తనకు అనవసరం అని, వారి సంతోషమే నాకు ముఖ్యమని తెలియజేశారు. అలాగే వరుణ్ తేజ్ లావణ్యత జీవితం పంచుకోవడంపై కూడా ఎంతో ఆలోచించి అతను సంప్రదించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. అలాగే చైతన్య నిహారిక విషయంలో కూడా తన నిర్ణయం తప్పిందని, అలాగని తనకి ఇష్టం లేని పెళ్లి చేయలేదని, కానీ నిహారిక చైతన్య ఒకరికొకరు సర్దుబాటు చేసుకోలేకపోయారు. అందువల్ల విడిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అలాగే నిహారిక రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ తన జీవితం తన ఇష్టం అని, తన త్వరలో రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని హింట్ అయితే ఇచ్చారు.